అత్తగారి మాయాతాళం బండారం. హాల్లో అందరూ కూర్చునుండగా శారద ముఖం చిట్లించుకుని మాట్లాడుతోంది. ఈ ఇంట్లో నూనె వాసన నా ముక్కు పుటాలను అదరగొడుతోంది. ఎవరికీ ఆరోగ్యం మీద శ్రద్ధలేదా? అదేం లేదత్తయ్యా, ఉదయం పిల్లలకోసం 2 పూరీలు వేయించాను అంతే. పూరీలా? ఆ నూనె భూతాన్ని వంటింట్లోకి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏదో 1-2 తింటే ఏమీ కాదులే, ఊరికే కంగారుపడకు. నువ్వు నోరు ముయ్యి. నీ భార్యకు వంతపాడకు. ఆరోగ్యం విలువే తెలియదు మీకు. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టింది దీని ఆరోగ్య పురాణం. వినలేక చస్తున్నాము. చూడు లావణ్య, మన పక్కింటి పంకజం వాళ్ళ ఆయనని చూడు. నూనె పదార్థాలు తినీ తినీ బాన పొట్టవేశాడు. అలా ఏం కాదత్తయ్యా, వాళ్లకి వేరే ఆరోగ్య సమస్యలున్నాయి. సమస్యలన్నీ ఈ చెత్త ఆహారం వల్లే వస్తాయి. రేపట్నుంచి ఇంట్లో కేవలం ఆవిరిమీద ఉడికినవే తినాలి, సరేనా? అమ్మా, రోజూ ఆవిరి కుడుములా? కొంచెం రుచి పచి కూడా ఉండాలి కదమ్మా. రుచి నాలక మీదే ఉంటుంది, రోగం ఒళ్లంతా ఉంటుంది. నోరు మూసుకుని చెప్పింది వినండి. అప్పుడే లావణ్య ఫోన్ మోగింది. ఆమె ఫోన్ తీసి పక్కకు వెళ్లి మాట్లాడటం మొదలుపెట్టింది. హలో నాన్నా, ఏంటి మళ్ళీ అంత డబ్బు అవసరమా? అయ్యో, ఇప్పుడెలా నాన్నా? చూశావా, ఎప్పుడూ ఆ పుట్టింటి ధ్యాసే దానికి. ఇక్కడి సంగతులు పట్టించుకోదు. సరే నాన్నా, నేనేదో ఒకటి చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. లావణ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా ఫోన్ పెట్టేసింది. ఆమె ఆందోళన శారద గమనించలేదు. ఏమ్మా, అంత కంగారుగా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా? ఏం లేదమ్మమ్మగారు, మా నాన్నగారికి కొంచెం డబ్బు అవసరముందట. డబ్బా? ఎప్పుడూ ఇదే గోల. ఇక్కడ డబ్బులు చెట్లకు కాయడం లేదు. అదేం కాదత్తయ్యా, ఇదో చిన్న అవసరం అంతే. చిన్నదో పెద్దదో, ముందు ఇంట్లో ఆరోగ్యం గురించి ఆలోచించు. అదే అసలైన సంపద. లావణ్య, తర్వాత మాట్లాడుకుందాంలే, నువ్వు బాధపడకు. దీని మాటలు కోటలు దాటుతాయి కాని చేతలు గడప దాటవు. వెళ్ళి మంచి అల్లం టీ తీసుకురా. ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. సరే అత్తయ్యా, ఇప్పుడే తీసుకొస్తాను. లావణ్య నిస్సహాయంగా తల ఊపి అక్కడ్నించి వెళ్ళింది. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరనుకుని శారద వంటగదిలోకొచ్చింది. చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుంది. అబ్బా, నోరు తీపి లాగేస్తోంది. ఈ ఆరోగ్యకరమైన తిండి తినీ తినీ చస్తున్నాను. ఆమె నెమ్మదిగా ఒక డబ్బా తెరిచి అందులోంచి ఒక చిప్స్ ప్యాకెట్ బయటకు తీసింది. ఒక్క ముక్క తింటే ఏమీ కాదులే, ఎవరికి తెలుస్తుంది? నా నోరు నా ఇష్టం. ఆమె ఆత్రంగా ప్యాకెట్ చించి చిప్స్ తినడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి వీధిలో ఆడుకుంటున్న చింటూ అనే కుక్కపిల్ల అటువైపు చూసింది. ఆహా, ఎంత బావుందో! ఈ రుచి ముందు ఆ ఆవిరి కుడుములు ఎందుకు పనికిరావు? అప్పుడే లావణ్య నీళ్ల బాటిల్ కోసం వంటగదివైపు రావడం శారద గమనించలేదు. అత్తయ్యగారు ఎక్కడా కనిపించటం లేదు, బహుశా పడుకున్నారేమో. లావణ్య వంటగదిలోకి అడుగుపెట్టేసరికి శారద ఉలిక్కిపడి చేతిలో ఉన్న ప్యాకెట్ను వెనకాల దాచేసింది. అత్తయ్యా, మీరేంటిక్కడా? నేను నిద్రపోతున్నారనుకున్నాను. అదే, వంటగది శుభ్రంగా ఉందో లేదో చూద్దామనొచ్చాను. నువ్వేంటొచ్చావు? మంచినీళ్లు తాగుదామని వచ్చానత్తయ్యా. మీ చేతి వెనక ఏంటది? ఏమీ లేదు, ఏదో పాత కాగితం, పారేద్దామని చూస్తున్నాను. అదే సమయంలో చింటూ కుక్కపిల్ల కిచెన్ డోర్ దగ్గరకు వచ్చి తోక ఊపడం మొదలుపెట్టింది. అదేంటి, శారదగారు కోడలితో ఏదో దొంగచాటుగా మాట్లాడుతున్నారు?
చేతిలో ఏదో దాస్తున్నారు. నువ్వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో, నేను వస్తాను. సరే అత్తయ్యా. లావణ్య వెళ్ళిపోగానే శారద ఊపిరి పీల్చుకుంది. కాని ఆమె చేతిలోంచి ఒక చిప్ కింద పడింది. అది చూసిన చింటూ చటుక్కున దాన్ని నోట కరుచుకుని పారిపోయింది. అయ్యో, ఈ కుక్కపిల్లకు కూడా నా చిప్స్ మీదే కన్నుపడింది. పోనీలే, ఎవ్వరూ చూడలేదు. ఓహో, విషయం అదా! కోడలు వండిన వంట నచ్చక అత్తగారు ఆ కుక్కపిల్లకి అన్నం పెడుతున్నారు. ఎంత మంచి మనస్సు శారదగారిది! ఈ ప్యాకెట్ను ఎక్కడ దాచాలి? బీరువాలో పెడితే వాసనొస్తుంది. నా పరుపు కింద పెడతాను. శారద ఆ ప్యాకెట్ను చీర కొంగులో దాచుకుని గదిలోకి వెళ్ళింది. లావణ్య మనసులో మాత్రం అనుమానం మొదలైంది. అత్తయ్య ప్రవర్తన ఎందుకో తేడాగా ఉంది. చేతిలో దాచాల్సినంత రహస్యం ఏముంటుంది? లావణ్య తన గదిలో మంచం మీద కూర్చుని ఆలోచిస్తోంది. రవి గదిలోకి వచ్చాడు. రవి, మీతో కొంచెం మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. ఏంటి లావణ్య, మళ్ళీ మీ నాన్నగారి గురించేనా? నేనిప్పుడే ఆఫీస్ పని ముగించుకుని వచ్చాను. అవును రవి, వాళ్ల పరిస్థితి అస్సలు బాగాలేదు. మనం ఏదో ఒకటి సాయం చెయ్యాలి. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? అమ్మని అడిగితే ఒప్పుకోదు కదా? అందుకే కదా మీరైనా అమ్మతో మాట్లాడమని అడుగుతున్నాను. మీరు చెప్తే వింటారు. నీకు తెలియందేముంది? అమ్మ ఆరోగ్యం తప్ప వేరే విషయం మాట్లాడదు. డబ్బుల గురించి అడిగితే నన్ను కూడా తినేస్తుంది. అలా అంటే ఎలా రవి? వాళ్ళు నా తల్లిదండ్రులు. వాళ్ళని అలా వదిలేలేను కదా. సరేలే, నేను తర్వాతెప్పుడైనా చూసి మాట్లాడతాను. నువ్వు టెన్షన్ పడకు. ఎప్పుడు రవి? వాళ్ళకి సమయం లేదు, మనకి కూడా లేదు. చూడు లావణ్య, ఇంట్లో అనవసరంగా గొడవలు సృష్టించడం నాకిష్టం లేదు. అమ్మకి కోపం తెప్పించవద్దు. అంటే నా కష్టం మీకు గొడవలా కనిపిస్తోందా? మీ అమ్మగారి కోపం ముఖ్యం కాని నా తల్లిదండ్రుల ఆత్మాభిమానం ముఖ్యం కాదా? నేను అలా అనలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను అమ్మతో మాట్లాడాలంటే భయంగా ఉంది. భయమా? సొంత తల్లితో మాట్లాడ్డానికి కూడా భయపడితే ఇంక నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? లావణ్య, మాటలెక్కువ అవుతున్నాయి. నేను తర్వాత మాట్లాడతాను. రవి అక్కడి నుండి కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. లావణ్య ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంది. భర్తగా కనీస మద్దతు కూడా ఇవ్వలేకపోతున్నారు. నా పోరాటం నేను ఒంటరిగానే చెయ్యాలి. శారద హాల్లో కూర్చుని ఉండగా కమల వచ్చింది. రండి కమలగారు, కూర్చోండి. మీకోసమే ఆరోగ్యకరమైన హెర్బల్ టీ పెట్టించాను. మీరు చాలా గొప్పవారండి శారదగారు. ఈ రోజుల్లో మీలా ఆరోగ్యం గురించి ఆలోచించేవాళ్లు ఎక్కడున్నారు? చూడండి కమలగారు, డబ్బు ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే సున్నా. అందుకే నేను ఖర్చు విషయంలో చాలా కఠినంగా ఉంటాను. అది నిజమే. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యంగా పుట్టింటికి డబ్బులు పంపే కోడళ్లుంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కమల ఆ మాటలు లావణ్య వినిపించేలా అంది. లావణ్య అక్కడే నిలబడి ఉంది. ఈవిడ ఎవరి పక్షం? నన్ను గురించి ఇలా మాట్లాడుతోంది. మీరు సరిగ్గా చెప్పారు కమలగారు. నా కోడలికి కూడా అదే చెబుతుంటాను. కాని ఈ తరం పిల్లలకి అర్థమైతే కదా. ఏమ్మా లావణ్య, మీ అత్తగారు చెప్పింది నిజమే కదా? డబ్బులు జాగ్రత్తగా వాడుకోవాలి. అవసరానికి వాడుకోవడంలో తప్పేముందాంటీ? కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడమే కదా మనిషి లక్షణం. చూశారా కమలగారు, ఎలా ఎదురు సమాధానం చెబుతుందో? దీనికి మర్యాదనే లేదు. పర్లేదులేండి శారదగారు, చిన్నపిల్ల, మీరే సర్ది చెప్పుకోవాలి. అయినా డబ్బు విషయంలో మీరు కాస్త గట్టిగా ఉండకపోతే కష్టం. ఈవిడ నాటకాలాడుతోంది. అత్తయ్య మనసులో విషం నింపుతోంది. లావణ్య పుట్టింటివాళ్లు అప్పుల్లో ఉన్నారట, మీకు తెలుసా? అయ్యో అవునా? నాకిప్పుడే తెలిసింది.
అందుకే పాపం ఆ అమ్మాయి అలా డబ్బుల కోసం చూస్తోంది. అయినా జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పాక మరింత జాగ్రత్తగా ఉంటాను. నా డబ్బుని ఎవరికో దానం చేయడానికి నేను సిద్ధంగా లేను. లావణ్య ఆ మాటలకు ఎంతో బాధపడింది. ఆమె నిరాశగా అక్కడ్నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు లావణ్య శారదను ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. శారద హాల్లో అటూ ఇటూ చూస్తూ సోఫా కుషన్ కింద ఏదో దాచింది. ఈరోజు ఎలాగైనా అత్తయ్యగారి బండారం బయట పెట్టాలి. అక్కడేదో దాస్తున్నారు. శారద కుషన్ కింద ప్యాకెట్ దాచి పక్కకు తిరిగింది. లావణ్య నెమ్మదిగా సోఫా దగ్గరకు వెళ్ళింది. ఏంటి? అక్కడేం చేస్తున్నావు? సోఫా సర్దుతున్నావా? అవునత్తయ్యా, దుమ్ము పడితే దులుపుదామని. అంతేకాని వేరే ఏం లేది. మంచిది. ఇల్లు శుభ్రంగా ఉంచడం కోడలిగా నీ బాధ్యత. శారద అక్కడే నిలబడటంతో లావణ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో చింటు కుక్కపిల్ల హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. లావణ్య, ఈ చింటూని బయటకు పంపించు. ఇల్లంతా తిరుగుతోంది. సరేనండి, పంపిస్తాను. చింటూ నేరుగా సోఫా దగ్గరకు వెళ్లి కుషన్ కింద వాసన పసిగట్టింది. శారద కంగారుపడింది. అయ్యో, ఈ కుక్క నా గుట్టు రట్టు చేసేలా ఉంది. దీన్ని ఎలాగైనా పంపించాలి. దాన్ని బయటకు గెంటేయ్. ఇంట్లోకి జంతువులను రానివ్వకు. లావణ్య చింటూని పంపడానికి వెళ్లేలోపే అది చటుక్కున కుషన్ కింద నుంచి చిప్స్ ప్యాకెట్ను నోట కరుచుకుని హాల్లోనే అటూ ఇటూ పరిగెత్తటం మొదలుపెట్టింది. నా పరువు పోయింది. ఇప్పుడేం చెయ్యాలి? శారద కూడా చింటూ వెనకాలే హాల్లోనే పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆగు, ఆగవే! నా ప్యాకెట్ నాకిచ్చేయి. అయ్యో రామా, శారదగారు వాళ్ళ కోడలు ఇంట్లో పరుగుపందెం పెట్టుకున్నారేంటి? ఆ కుక్కపిల్ల రిఫరీగా ఉందా? చూసారా అమ్మ ఎందుకు ఆ ప్యాకెట్ కోసం అంతలా పరిగెడుతోందో? ఏదో ముఖ్యమైన కాగితముందేమో, అందుకే అంత కంగారు పడుతున్నారు. కాగితం కాదు రవి, అది జంక్ ఫుడ్ ప్యాకెట్. నాకు స్పష్టంగా కనిపిస్తోంది. అబద్ధం. అమ్మ అలాంటివి తినదు కదా. నీకేదో భ్రమ. భ్రమ కాదు, నిజం. ఈ నిజం అందరి ముందు నిరూపిస్తాను. శారద ఎలాగోలా చింటూని పట్టుకుని దాని నోట్లోంచి ప్యాకెట్ లాక్కుంది. కాని అప్పటికే లావణ్య కళ్లలో నిజం తెలిసిపోయింది. ఇదేదో పాత కాగితం, అందుకే ఇలా పరిగెత్తాను. నువ్వు తప్పుగా అనుకోకు. నేనేమీ అనుకోవడం లేదత్తయ్యా, కాని నిజం ఎక్కువ కాలం దాగదు. రాత్రి లావణ్య తన గదిలో కూర్చుని తన తల్లిదండ్రుల గురించి ఏడుస్తోంది. ఆమె కళ్ళు పాత చెక్క బీరువా మీద పడ్డాయి. ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకునేవాళ్లెవ్వరూ లేదు. నా కష్టాలెవరికి చెప్పుకోవాలి? ఆ బీరువాకు ఒక పాతకాలపు ఇత్తడి తాళం వేసి ఉంది. అది వాళ్ల అత్తగారి నాటిదని సుబ్బమ్మ చెప్పడం ఆమెకు గుర్తుంది. ఏమ్మా, ఇంకా నిద్రపోలేదా? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లేదమ్మమ్మగారు, మా వాళ్ల గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టడం లేదు. బాధపడకమ్మా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కొన్నిసార్లు అది మన కళ్ల ముందే ఉంటుంది, మనం గమనించం. అమ్మమ్మగారు, ఈ బీరువా తాళం ఎప్పుడూ వేసే ఉంటుందా? అవునమ్మా, అది మాయ తాళం అంటారు. మా అత్తగారు చెప్పేది అది నిజాయితీ ఉన్నవాళ్ల చేతిలో మాత్రమే తెరుచుకుంటుందని. నిజంగానా? అలా కూడా జరుగుతుందా? ఏమోనమ్మా, నమ్మకం. కొన్ని నమ్మకాలే మనల్ని నడిపిస్తాయి. సుబ్బమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లావణ్య ఆశగా బీరువ దగ్గరకు వెళ్ళింది. ఒకవేళ ఇందులో ఏమైనా పాత పత్రాలు, ఆస్తి కాగితాలు ఉంటే నాన్నగారికి సహాయం చెయ్యొచ్చు. ఆమె తాళం పట్టుకుని తిప్పడానికి ప్రయత్నించింది. కాని అది కొంచెం కూడా కదల్లేదు. ఛ, ఇది కూడా తెరుచుకోవడం లేదు. నా బతుక్కి ఇంతేనేమో. అన్ని దారులు మూసుకుపోయాయి.
కొన్ని తాళాలు చేత్తో కాదు, మనసుతో తెరుచుకుంటాయి. దానికి సమయం రావాలి. అత్తయ్యలాంటి కపటంగా ఉండేవాళ్లున్న ఈ ఇంట్లో నిజాయితీకి విలువెక్కడుంటుంది? అందుకే ఈ తాళం కూడా తెరుచుకోవడం లేదు. ఆమె నిరాశగా మంచం మీద కూలపడింది. సాయంత్రం శారద ఇంటి ముందు కూర్చుని పక్కింటి వాళ్లతో మాట్లాడుతోంది. పంకజం కూడా అక్కడే ఉంది. చూశారా పంకజంగారు, నేను రోజూ ఉదయం ప్రాణాయామం చేస్తాను. అందుకే ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. అవునండి శారదగారు, మిమ్మల్ని చూస్తే మాకు అసూయగా ఉంటుంది. మీ కోడలు కూడా మీలాగే అదృష్టవంతురాలు. దానికేం తెలుసు నా విలువ? నేను చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే కదా. లావణ్య తులసి కోటకు నీళ్లు పోస్తూ వాళ్ల మాటలు వింటోంది. ఆహా, ఎంత గొప్పగా చెబుతున్నారో! లోపల చేసే పనులు ఎవ్వరికీ తెలియవు కదా. మా ఇంట్లో నూనె వాడకం దాదాపుగా ఆపేశాను. అంతా ఆవిరిమీద ఉడికిన ఆహారమే. అమ్మో, నిజంగానా? మేమైతే నూనె లేకపోతే ముద్ద దిగదు. చాలులేవే నీ ప్రదర్శన. వినేవాళ్లు అమాయకులైతే చెప్పేవాళ్లు ఏమైనా చెబుతారు. అమ్మా, నువ్వు ఊరికే ఉండు. నీకేం తెలుసు ఆరోగ్యం గురించి? నాకేం తెలుసో నాకు తెలుసు. నీ కపటత్వం గురించి కూడా నాకు తెలుసు. శారదగారు, ఈ మధ్య మీరు మీ కోడలితో పరుగు పందెం నిజమేనా? పరుగు పందెమా? నేనా? ఎవరు చెప్పారు నీకీ పనికిమాలిన మాటలు? నిన్న కిటికీలోంచి చూశాను. మీరు, మీ కోడలు, ఆ కుక్కపిల్ల కలిసి మీ ఇంట్లో అటూ ఇటూ పరిగెడుతున్నారు కదా. చాలా సరదాగా అనిపించింది. అయ్యో పంకజం, అది ఆట కాదు. ఒక ఎలుక వచ్చింది, దాన్ని తరిమేస్తున్నాము. ఓహో, ఎలుకా? నేను కుక్క అనుకున్నాను. ఈ మధ్య కంటి చూపు కూడా తగ్గింది. అబద్ధం చెప్పడంలో అత్తయ్యను మించిన వాళ్లు లేరు. ఎలుక కథ అల్లారు. అవును, ఆ గందరగోళంలో అలా అనిపించుంటుంది. వెళ్ళి టీ తీసుకురా లావణ్య. పంచదార లేకుండా హర్బల్ టీ తీసుకురావాలా అత్తయ్య? నాకు తెలుసులే ఏం తీసుకురావాలో. నువ్వెళ్ళు. లావణ్య నవ్వు ఆపుకుంటూ లోపలికి వెళ్ళింది. శారద అబద్ధం బయటపడినందుకు ఇబ్బంది పడింది. లావణ్య పూర్తిగా నిరాశలో మునిగిపోయింది. కన్నీళ్లతో పాత బీరువా ముందు మోకాళ్లపై కూర్చుంది. ఇక నా వల్ల కాదు. నా తల్లిదండ్రులను నేను కాపాడుకోలేను. ఈ ఇంట్లో నా మాట ఎవ్వరూ నమ్మరు. నేను ఓడిపోయాను. ఆమె తనలో తానే ఆవేదనగా మాట్లాడుకుంటోంది. నేను నిజాయితీగా బతకాలనుకున్నాను. అందర్నీ గౌరవించాను. కాని నా నిజాయితీకి విలువే లేదా? నా కోపం, నా నిస్సహాయత, నా బాధ అన్నీ నిజమే. నేను బలహీనురాల్ని కాదు. ఆమె తన నిస్సహాయతను, కోపాన్ని, పోరాడాలన్న సంకల్పాన్ని నిజాయితీగా అంగీకరించిన ఆ క్షణంలో బీరువా తాళం నుంచి ఒక చిన్న క్లిక్ అనే శబ్దం వచ్చింది. ఏంటా శబ్దం? ఆమె ఆశ్చర్యంగా తాళాన్ని పట్టుకుంది. అది తేలికగా తెరుచుకుంది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. ఇదెలా సాధ్యం? తాళం దానంతటా అదే తెరుచుకుంది. ఆమె వణుకుతున్న చేతులతో బీరువా తలుపులు తెరిచింది. లోపల పాత బట్టలు, కొన్ని పత్రాలు ఉన్నాయి. ఇందులో ఏముందో చూడాలి. ఆమె పత్రాల కట్టను బయటకు తీసి చూడటం మొదలుపెట్టింది. అందులో కొన్ని పాత ఆస్తిపత్రాలు, బ్యాంకు రసీదులు ఉన్నాయి. ఇవన్నీ తాతగారినాటి పత్రాలు. ఓ, ఇందులో ఒక డైరీ కూడా ఉంది. ఆమె డైరీ తెరిచి చదవటం మొదలుపెట్టింది. అందులో వాళ్ల మామగారు రాసిన విషయాలున్నాయి. మామగారు, కమలగారి భర్త కలిసి ఏదో వ్యాపారం మొదలుపెట్టారట. అందులో మన కుటుంబం వాటా ఎక్కువగా ఉంది. కాని కమలగారి భర్త మోసం చేశారని రాసుంది. ఆమె చదువుతున్న కొద్దీ కమల నిజస్వరూపం బయటపడింది. కమల తన భర్త చేసిన మోసాన్ని కప్పిపుచ్చి ఇప్పుడు మిగిలిన ఆస్తిని కూడా కాజేయాలని చూస్తోందని ఆమెకు అర్థమైంది.
అందుకేనా కమల ఆంటీ మా అత్తయ్యను అంతగా మభ్యపెడుతోంది? అసలు విషయం ఇది. ఈ పత్రాలుంటే మనకు రావలసిన డబ్బు మనం తిరిగి తీసుకోవచ్చు. ఆ పత్రాలు చూశాక లావణ్యలో కొత్త ధైర్యం వచ్చింది. ఆమె కన్నీళ్లు ఆగిపోయాయి. ముఖంలో ఒక నిశ్చయం కనిపించింది. అప్పుడన్నాను, కొన్ని తాళాలకు తాళం చెవులు మనసులోనే ఉంటాయని. ఇప్పుడు నా బిడ్డకు దారి దొరికింది. ఇప్పుడు అత్తయ్యతో మాట్లాడాలి. నిజం నిలదీయాలి. నా కుటుంబం కోసం నేను పోరాడాలి. లావణ్య ఆ పత్రాలను తీసుకుని ధైర్యంగా హాల్ వైపు నడిచింది. లావణ్య పత్రాలతో హాల్లోకి వచ్చేసరికి అక్కడ శారద, కమల, రవి కూర్చుని ఉన్నారు. అత్తయ్య, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడేనా మాట్లాడాలి? కమలగారు ఉన్నారు కదా, తర్వాతరా. పర్లేదులేండి శారదగారు, మాట్లాడనివ్వండి. ఏంటమ్మా, మళ్ళీ డబ్బుల కోసమేనా? లేదాంటీ, డబ్బునకన్నా ముఖ్యమైన నిజం గురించి మాట్లాడాలి. నిజమా? నువ్వు చెప్పేదేంటి? నేను ఈరోజు ఉదయం కేవలం క్యారెట్ జ్యూస్, ఆవిరి కుడుములు మాత్రమే తీసుకున్నాను. అదే నిజం. అవునమ్మా, నువ్వు సూపర్ హెల్దీ. లావణ్య, అమ్మని ఇబ్బంది పెట్టకు. రవి, దయచేసి మీరొక్క నిమిషం మౌనంగా ఉండండి. ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం. చూశారా శారదగారు, తన భర్తనే ఎలా అదుపులో పెడుతోందో? ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఏంటి నీ ఉద్దేశం? నాకన్నా నీకు ఆ కమలగారు ఎక్కువయ్యారా? అత్తయ్యా, నేను చెప్పేది వినండి. ఈ కమలా ఆంటీ మనల్ని మోసం చేస్తోంది. నోరు ముయ్యి. కమలగారు నా శ్రేయోభిలాషి. నీలాగా పుట్టింటికి దోచిపెట్టే రకం కాదు. చూసావామ్మా, నా మీద ఎంత నింద వేస్తున్నావో? నేను మీకు మంచి చేద్దామనుకుంటే నన్నే దోషిని చేస్తున్నావు. మీ నాటకాలాపండాంటీ. మీ భర్త మా మామగారిని ఎలా మోసం చేశారో ఈ పత్రాల్లో రాసి ఉంది. లావణ్య పత్రాలను ముందుకు చూపించింది. కమల ముఖం పాలిపోయింది. అవి పాత కాగితాలు, వాటికి విలువే లేదు. నువ్వు నా స్నేహితురాలిని అవమానిస్తున్నావు. లావణ్య, ఆ పత్రాలు పక్కన పెట్టు. అమ్మకి కోపం తెప్పించకు. ఈ ఇంట్లో నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నా చేతుల్లో ఆధారం ఉన్నా నేను ఒంటరిదాన్నే. ముందు వెళ్ళి ఆ కమలగారికి క్షమాపణ చెప్పు. లేకపోతే నాకన్నా చెడ్డవాళ్లుండరు. లావణ్య నిస్సహాయంగా, కోపంగా శారదవైపు చూసింది. ఆమె ఓపిక నశించింది. లావణ్య ఓపిక నశించింది. ఆమె గొంతు పెంచి మాట్లాడటం మొదలుపెట్టింది. క్షమాపణ చెప్పాల్సింది నేను కాదు, మీరు. మీ కపటత్వానికి, మీ అబద్ధాలకు క్షమాపణ చెప్పాలి. హేయ్, నన్నే అంటావా? ఎంత ధైర్యం నీకు? ఏం కపటత్వం చేశాను నేను? బయటకి ఆరోగ్య ప్రవచనాలు చెబుతూ చాటుగా మీరేం తింటున్నారో నాకు తెలియదనుకున్నారా? లావణ్య తన వెనుక దాచిన ఒక ప్లాస్టిక్ కవర్ను బయటకు తీసి అందరి ముందు విసిరింది. అందులోంచి ఖాళీ చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్ రేపర్లు కిందపడ్డాయి. లావణ్య, ఇవన్నీ ఏంటి? ఎక్కడివివి? ఇవన్నీ మీ అమ్మగారి గదిలో దొరికాయి. అడగండి ఆవిడ్నే. రోజూ ఆవిరి కుడుములు తింటున్నారో లేక ఇవి తింటున్నారో? అబద్ధం. ఇవన్నీ నువ్వే నా గదిలో పెట్టావు. నా మీద నింద వేయాలని చూస్తున్నావు. అవును శారదగారు, ఇదంతా తన ప్లాన్. మిమ్మల్ని చెడ్డదాన్ని చేసి ఇంటి అధికారం తీసుకోవాలని చూస్తోంది. అప్పుడే పంకజం హడావుడిగా లోపలికి వచ్చింది. అయ్యో శారదగారు, మీ కోడలు మిమ్మల్ని పస్తులు పెడుతోందట. నిజమేనా? అందుకే చాటుగా ఏదో తింటున్నారని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్పారు నీకు? నోరు మూసుకుని బయటకు పో. అయ్యో, అత్తగారు కోడలికి జంక్ ఫుడ్ తినిపిస్తుందా? ఎంత ప్రేమ! నా కళ్ళు చెదిరిపోతున్నాయి. పిన్ని, మీకు విషయం తెలియదు. దయచేసి మీరు మధ్యలో రాకండి. ఈ గందరగోళంలో చింటూ కుక్కపిల్ల లోపలికి పరిగెత్తుకొచ్చి
కిందపడ్డ చిప్స్ ప్యాకెట్లలో ఒకదాన్ని నోట కరుచుకుని అక్కడే నిలబడింది. ఈ కుక్కపిల్ల కూడా నావైపే ఉన్నట్లుంది. చూశావా, అదంతా నువ్వు తెచ్చిపడేసిన చెత్త. అందుకే ఆ కుక్కపిల్ల దాన్ని తింటోంది. నిజం కాగితాల్లో ఉండదే శారదా, మనుషుల మనసుల్లో ఉంటుంది. అది ఎప్పటికీ మాయం కాదు. ఈ పత్రాలు ఉన్నా లేకపోయినా మీ నిజస్వరూపం నాకు తెలిసింది. మీ కపటత్వం మీద నాకు అసహ్యం వేస్తోంది. దీన్ని ఇంట్లో ఉంచడం ప్రమాదం శారదాగారు. ఇప్పుడే బయటకు గెంటేయండి. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నా ఆరోగ్యం నా ఇష్టం. నీ పుట్టింటికి డబ్బులు కావాలంటే ముందు ఈ ఇంట్లో నేను చెప్పినట్లు నడుచుకో. నటించడం నాకు చేతకాదత్తయ్యా. నాకు కావాల్సింది డబ్బు కాదు, నిజాయితీ. ఈ ఇంట్లో అది లేదు. లావణ్య మాటలకు శారద నిర్ఘాంతపోయింది. కమలముఖంలో గెలిచిన నవ్వు ఇంకా ఉంది. అప్పుడు సుబ్బమ్మ చేతికర్ర టక్కున నేలకు తాకించి లేచింది. ఆ పత్రాలిలా ఇవ్వమ్మా, నేను చదువుతాను. లావణ్య నెమ్మదిగా సుబ్బమ్మ చేతిలో పత్రాలుంచింది. సుబ్బమ్మ కళ్లజోడు సరిచేసుకుని పేజీలు తిరగేస్తూ ఉండగా ఆమె ముఖం గంభీరంగా మారింది. శారదా, ఇవి అసలైనవే. మీ మామగారి చేతిరాత నాకు బాగా తెలుసు. కమలవాళ్లాయన మన కుటుంబాన్ని నిజంగా మోసం చేశాడు. అమ్మగారూ, ఇవి చాలా పాత కాగితాలు. ఇప్పుడు వీటికి విలువేముంటుంది చెప్పండి? విలువ ఉందో లేదో అది లాయరు తేలుస్తాడు. రేపు ఈ పత్రాలతో నేను స్వయంగా వెళ్తాను. కమలముఖంలో గెలిచిన నవ్వు పూర్తిగా మాయమైంది. ఆమె తడబడుతూ హ్యాండ్బ్యాగ్ తీసుకుని లేచింది. నాకు ఇంట్లో అత్యవసరమైన పని ఉంది శారదాగారు. తర్వాత మాట్లాడుకుందాం. కమల ఎవరి కళ్లలోనూ చూడకుండా హడావుడిగా బయటకు నడిచింది. శారద కిందపడ్డ ఖాళీ చిప్స్ ప్యాకెట్లను, లావణ్య చేతిలో దొరికిన పత్రాలను మార్చి చూస్తూ నోటి మాటరాక నిలబడిపోయింది. అత్తయ్యా, నేను మిమ్మల్ని అవమానించాలని ఈ పని చెయ్యలేదు. మా నాన్నగారికి సాయం చేయడానికి దారి కనిపించక చేశాను, అంతే. రవి, నా దగ్గరున్న సొంత పొదుపు డబ్బుతో నేను మా నాన్నగారికి సాయం చేస్తున్నాను. ఈ ఇంటి డబ్బు అడగడం లేదు. నువ్వు ఒక్కదానివే మోయాల్సిన భారం కాదిది, లావణ్య. ఈసారి నేను నీతోనే ఉన్నాను. మొదటిసారి రవి భార్యపక్షం వహించడంతో శారద కొడుకువైపు తీవ్రంగా చూసింది. కాని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. అమ్మో, ఈ ఇంట్లో ఇవాళ చిప్స్ ప్యాకెట్లు, పాత కాగితాలు, లాయరు పేరు అన్నీ ఒకేసారి వీధంతటికీ చెప్పాల్సిన విషయం. ఆ బీరువా తాళం తెరుచుకుందంటే అది మాయ కాదు, నీ నిజాయితీయే. మిగతా దారి కూడా అదే చూపిస్తుంది. లావణ్య కళ్ళు తడిగా మారాయి. కాని ఈసారి ఆ తడిలో నిస్సహాయత లేదు, ఒక నిర్ణయం ఉంది. చింటూ కుక్కపిల్ల కిందపడ్డ ఖాళీ ప్యాకెట్ను నెమ్మదిగా నోట కరుచుకుని బయటకు లాగుకెళ్ళింది. ఆ రోజు ఆ ఇంట్లో ఆరోగ్య ఉపన్యాసాల యుగం ముగిసింది. మరుసటి రోజు ఏం జరుగుతుందో? శారద మనస్సు మారుతుందా? కమల ఎదురుదెబ్బ తీస్తుందా? అది లావణ్య చేతిలో, శారద పశ్చాత్తాపంలో ఉంది.